నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎంతటి గొప్ప కుటుంబమైనా గొడవలనేది సహజం. కాకపోతే కొందరి ఇంట్లో గొడవలు జరిగితే తొందరగా సర్దుమణిగిపోతాయి. ఇంకొందరి ఇంట్లో అవే గొడవలు రచ్చకీడుస్తాయి. ఇప్పుడు అలా ఓ క్రికెటర్ ఇంట్లో జరిగిన వ్యవహారమే వార్తల్లోకి ఎక్కింది. అదేంటి? అసలు ఆ క్రికెటర్ ఎవరు? ఏమైంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. క్రికెటర్ రవీంద్ర జడేజా. ఈయన ఎవరు అంటే తెలియని వారు ఉండరు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ వర్ధమాన క్రికెటర్ భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. బౌలింగ్ లో మాత్రమే కాకుండా ఫీల్డింగ్, బ్యాటింగ్ లో కూడా అదరకొట్టాడు. వికెట్ తీసినప్పుడు, 4 లేదా 6 కొట్టినప్పుడు, క్యాచ్ లేదా రన్అట్ చేసినప్పుడు గుజరాతీ స్టైల్లో కరవాలాన్ని తిప్పినట్టు హావభావాలు పలికిస్తాడు. అలాంటి హావభావాలు అభిమానులను విపరీతంగా అలరించేవి. అయితే రవీంద్ర జడేజా పర్సనల్ లైఫ్ ని చూసుకున్నట్లయితే రివాబా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది రోజులకే తన భర్త రవీంద్ర జడేజాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు తీసుకుంది. తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రివాబా జడేజా తన సొంత కుటుంబం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. క్రికెటర్ రవీంద్ర జడేజా రివాబును ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల సభ్యుల అనుమతితో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. రవీంద్ర జడేజాది ఉమ్మడి కుటుంబం. పెళ్లైన తర్వాత వేరు పడకుండా ఉమ్మడి కుటుంబంలోనే రవీంద్ర, రివాబా తన దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. అయితే వారిరువురు తమ దాంపత్య జీవనం ప్రారంభించిన తర్వాత 3 నెలలకే ఇంట్లో విభేదాలు వచ్చాయని రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ సింగ్ సంచలన ఆరోపణ చేశారు. ఇప్పుడవి వైరల్ గా మారాయి. నా కొడుకు క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేది. అప్పుడు ఆమెతో పెళ్లి జరిగి ఉండేదే కాదు. పెళ్లి తర్వాత రవీంద్ర జడేజా ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. మా కుటుంబంలో సంబంధాలు దెబ్బతిన్నాయి. సమిష్టిగా ఉండే మా కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ కారణం రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజానే. వివాహం జరిగిన 3 నెలల్లోనే ఇంట్లో విభేదాలు పొడుచుకు వచ్చాయని అనిరుద్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇక రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ సింగ్ వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా కొన్ని సంఘటనలు జాతీయ మీడియాలో అనూహ్యంగా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రివాబా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రవీంద్ర జడేజా తండ్రి కనిపించలేదు. చివరికి ఆమె విజయం సాధించినప్పుడు కూడా ఆయన ఆనవాళ్లు కనిపించలేదు. ఈ వ్యవహారం గురించి తెలియని వారు అప్పట్లో దీని గురించి పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం కుటుంబంలో నెలకొన్న విభేదాల వల్ల అనిరుద్ సింగ్ ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రవీంద్ర జడేజా అతడి భార్య రివాబాపై అనిరుద్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక దీనిపై అటు రవీంద్ర జడేజా కానీ ఇటు అతడి భార్య రివాబా నోరు మెదపకపోవడం గమనార్హం. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.